వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మా వ్యూవర్స్ కోసం ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. అదేంటంటే చేపల పచ్చడి. నిజంగా ఫిష్ లవర్కి అయితే ఇది ఒక బ్రహ్మాండమైన రెసిపీ అండి. ప్రతిరోజు ఫిష్ తినచ్చు. చూస్తున్నారు కదండి, చేపల పచ్చడి సూపర్గా కుదిరిందండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో చెప్పండి. మేమైతే 2 kgs ఆఫ్ అపోలో ఫిష్ తీసుకున్నానండి. 2 వేస్లో కట్ చేయించవచ్చు, రౌండ్గా లేదా చిన్న చిన్న పీసెస్గా. మేమైతే రౌండ్గా కట్ చేయించాము. ముందుగా మనం పీసెస్ని చక్కగా క్లీన్ చేసుకోవాలండి. సాల్ట్నో పసుపు వేసి చక్కగా వాటర్తో క్లీన్గా నీట్గా కడుక్కున్నానండి. ఏమాత్రం కూడా తడి లేకుండా ఈ పీసెస్ని చక్కగా ఆరబెట్టుకోవాలండి. కడిగిన తర్వాత అప్పుడే మనం ఈ రెసిపీని స్టార్ట్ చేయొచ్చు. ఆ ముక్కలు అనేవి చక్కగా ఆరిన తర్వాత వాటర్ కంటెంట్ లేకుండా ఉండాలి. నేనైతే కంప్లీట్గా 2 kgs ఆఫ్ ఫిష్ కడిగేసానండి. మంచిగా ప్లేస్ అంతా క్లీన్ చేసుకొని పేపర్స్ వేసుకొని చూపిస్తున్న విధంగా ముక్కల్ని అయితే ఆరబెట్టడానికి వేసేసానండి. పీసెస్ కొంచెం డ్రై అప్ అయ్యాయండి. మంచిగా వాటర్ కంటెంట్ ఏమి లేకుండా కడిగాను కదా, అదంతా ఏం లేకుండా చక్కగా కాస్త డ్రై అయిపోయాయి. ఇప్పుడు ఈ పీసెస్ అనేవి పచ్చడికి రెడీగా ఉన్నాయండి. ఇక లేట్ లేదు, ఇక ఇవి ఆయిల్లో మనం చక్కగా ఫ్రై చేసుకుందామండి. సో స్టవ్ ఆన్ చేసేసి కళాయి పెట్టేసి ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది పోసుకుందామండి. ఈ ఆయిల్ మళ్ళీ దేనికి యూస్ చేయడానికి ఉండదండి. సో ఆయిల్ చూసుకుంటూ యూస్ చేసుకోండి. అంటే కొద్దిగా అమౌంట్లో పోస్తూ ఫ్రై చేసుకోండి. ఆయిల్ కాస్త వేడయ్యేదాకా వెయిట్ చేయండి. ఆయిల్ మంచిగా కాగిన తర్వాత అప్పుడు మన పీసెస్ని వేసుకుందామండి. ఒకసారి ఎక్కువ పీసెస్ వేయలేము. కొన్ని పీసెస్ వేస్తూ చక్కగా అవి ఎర్రగా ఏగేలా ఫ్రై చేసుకోవాలండి. ముక్కలు ఫ్రై చేసేటప్పుడు ఆయిల్లో చాలా కేర్ఫుల్గా ఉండాలండి. ఎందుకంటే పడే ప్రమాదం ఉంది అవి ఆయిల్. సో చాలా కేర్ఫుల్గా ఫ్లేమ్ అనేది లో టు హై అడ్జస్ట్ చేసుకుంటూ మన పీసెస్ని చక్కగా ఫ్రై చేసుకోండి. మధ్యలో గంట పెట్టి చక్కగా తిప్పుతూ ఉండండి. ముక్కల్ని ఇరిగిపోతాయని ఏం అవసరం లేదండి. ఆయిల్లో ఉన్నాయి కదా, చక్కగా ఫ్రై అవుతున్నాయి. పీసెస్కి ఏం కాదు, గంట పెట్టి తిప్పుకోవచ్చు చక్కగా. ఇంకోటి ఏంటంటే మనం పోసిన ఆయిల్ కంటే ఎక్కువ ఆయిల్ ఉన్నట్టు అనిపిస్తుందండి. ఎందుకంటే ఆ ముక్కల్లో వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, అదంతా బయటకు వస్తుంది. సో ఆయిల్ వేస్టేజ్ అంటూ ఏమీ ఉండదు, ఆయిల్ సరిపోతుంది. మళ్ళీ సెకండ్ రౌండ్ పీసెస్ ఉన్నాయి కదా, మళ్ళీ సెకండ్ రౌండ్ వేసానండి. ఇదే పద్ధతిలో మీరు ఎంత క్వాంటిటీలో మీరు ఫిష్ పీసెస్ తీసుకుంటారో అవన్నీ కొన్ని పీసెస్గా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోండి. నాకైతే కంప్లీట్గా 3 రౌండ్స్ పట్టిందండి ఫిష్ పీసెస్ అన్నీ ఫ్రై అవ్వడానికి. ఎందుకంటే నేను ఎక్కువ అమౌంట్ 2 kgs ఆఫ్ ఫిష్ పీసెస్ తీసుకున్నాను కాబట్టి నాకు దాదాపు ఒక 3 రౌండ్స్ పట్టింది. కాస్త టైమే పట్టింది. మళ్ళీ ఆయిల్ పోయాల్సిన అవసరం అయితే నాకు రాలేదండి. నేను ఫస్ట్ పోసిన ఆయిలే నాకు చాలా సరిపోయింది. ఉన్న పీసెస్ అన్నీ ఫ్రై అయిపోయాయి. నాకు కాస్త టైం పట్టిన పీసెస్ అయితే ఎగ్జాక్ట్గా నేను ఎలా అనుకున్నానో అలానే చక్కగా ఫ్రై చేసుకున్నానండి. చూస్తున్నారుగా, అన్ని పీసెస్ కంప్లీట్గా ఫ్రై అయిపోయినాయి. ఇవి పక్కకు పెట్టుకున్నాను. నేను మళ్ళీ అదే ఆయిల్ యూస్ చేయలేదండి. అది చాలా నల్లగా అయిపోయింది ఫ్రై అన్ని పీసెస్ చేసేటప్పటికి. సో నేను మళ్ళీ ఆయిల్ అనేది తీసుకొని ఆయిల్ చక్కగా వేడైన తర్వాత నేను 2 kgs ఆఫ్ ఫిష్ వాడుతున్నాను కాబట్టి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 50 grams పైనే తీసుకున్నానండి. మీరెంత కేజీ ఆఫ్ ఫిషెస్ తీసుకుంటారో దాన్ని బట్టి మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ యూస్ చేసుకోండి. ఇదైతే ఆయిల్లో చక్కగా ఏగిపోవాలండి. అప్పుడే పచ్చడి అనేది టేస్ట్ ఉంటుంది. నేను ఆల్రెడీ కడిగేటప్పుడే ఫిష్ ముక్కలకి కాస్త పసుపు వేశాను. మళ్ళీ దీంట్లోనే సాల్ట్, పసుపు, కారం అన్నీ యాడ్ చేసుకుంటున్నానండి. కాస్త ఫ్లేమ్ లోలో ఉన్నప్పుడే కారం అనేది వేయండి, లేకపోతే మాడిపోతుందండి.
అంటే పచ్చడి నల్లగా అయ్యే ప్రమాదం ఉంటుంది. కాస్త లో ఫ్లేమ్లోకి వచ్చాకే కారం అనేది యాడ్ చేసుకోండి. 7 స్పూన్స్ ఆఫ్ కారం అండ్ 5.5 స్పూన్స్ సాల్ట్ అనేది యూజ్ చేశానండి. అండ్ 3 స్పూన్స్ ఆఫ్ గరం మసాలా కూడా యాడ్ చేసుకొని చక్కగా కలిసేలా తిప్పుకోండి. అండ్ ఇది లో ఫ్లేమ్లో ఉన్నప్పుడే పీసెస్ అనేవి కూడా యాడ్ చేసుకోండి. చేపల పచ్చడి అయితే ఎక్సలెంట్గా కుదిరిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు రెసిపీ ఎలా కుదిరిందో చెప్పండి. అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా మీకు నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కొట్టడం అస్సలు మర్చిపోవద్దండి. మీ ఇంట్లో మీరు యూజ్ చేసే కారం కాబట్టి మీకు ఎగ్జాక్ట్గా ఎంత వాడితే సూటబుల్గా ఉంటుందో మీకు తెలుస్తుంది కాబట్టి మీరు యాడ్ చేసుకోండి. అంతా ఆయిల్లో చక్కగా ఏగింది కాబట్టి ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసేసుకొని చక్కగా వాటికి పట్టేలా కలుపుకోండి. అండ్ దీంట్లో మనం ఫైనల్గా లెమన్ జ్యూస్ కాస్త వేసుకోవాలండి. అప్పుడే పచ్చడి చెక్కు చెదరకుండా ఉంటుంది. నేనైతే ఒక 4 లెమన్స్ తీసుకొని చక్కగా జ్యూస్ ఒక దాంట్లోకి పిండేసేసుకొని దీంట్లో కలుపుకున్నానండి. సో మీరు కూడా తప్పకుండా లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ చేపల పచ్చడి తినడానికి రెడీగా ఉందండి. కాకపోతే ఇది నిల్వ చేసుకోవాలంటే మటుకు ముక్కలు మునిగేలా ఆయిల్ అయితే తప్పకుండా మళ్ళీ మనం పోసుకోవాలండి. డేస్ పెరిగే కొద్దీ ఆయిల్ తక్కువైతే ముక్క చాలా డ్రై అవుతుందండి. సో ఆయిల్ ఫైనల్గా చేపల పచ్చడి అయితే అయిపోయిందండి. సూపర్గా కుదిరింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తానండి. అంటిల్ దెన్ బాయ్.